శుభాకాంక్షలు. దేశ సేవకు అంకితమైన ప్రతి ఒక్కరికి టీవీ9 సెల్యూట్. ఈ 15 ఆగస్టుకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ RAF యోధుల సాహసాల్ని మనం చూడబోతున్నాం. వారి శిక్షణ, అలాగే రెస్క్యూ మిషన్స్ అండ్ ర్యాపిడ్ యాక్షన్, ఇలా ప్రతి క్షణం అంకితమైన వారి ధైర్య సాహసాల్ని చూడటానికి గెట్ రెడీ. సిక్స్టీ పీపుల్ ఉంటే అవతల పక్క 6,000 మంది ఉంటాం అంటే ఇది ప్రాపర్ ఒక సినిమాలో సీను. వీళ్ళు రియల్ హీరోస్. సెల్యూటింగ్ ద బ్రేవ్. ఇవాళ మనం ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకోబోతున్నాం. మామూలుగా ఉండదు. సో డెమాన్స్ట్రేషన్స్తో పాటు లైవ్లో మనకు ఎలా వీళ్ళు యాక్ట్ చేస్తారు స్పాట్లో అన్నది కూడా చూపించబోతున్నాం. సో మనతో పాటు జాయిన్ అయ్యారు పాన్ ఇండియా హీరో మన హనుమాన్ తేజ సజ్జా. హాయ్ వెల్కమ్. సో లెట్స్ హ్యావ్ ఎ సీట్. కమ్ ప్లీజ్. आप मैदान के दाहिनी ओर देख सकते हैं जहां कर्मचारी इकट्ठे हो गए हैं, साथ कूद कर गए. यहाँ आप देख सकते हैं దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఎక్కడ ఆందోళనలు జరిగినా పరిస్థితి చేయి దాటుతోందని తెలిస్తే వెంటనే రంగంలోకి దిగేది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ప్రస్తుతం ఆందోళనలు జరిగితే రకరకాల వ్యూహాలతో ఎలా ఆ ఆందోళనని సద్దుమణిగించాలి, ఎలా వీళ్ళందరినీ ఆపాలి అన్నది ప్రత్యక్షంగా మనకు డెమాన్స్ట్రేషన్ ద్వారా చూపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. టీవీ9 కోసం ఎక్స్క్లూజివ్గా ఈ డెమాన్స్ట్రేషన్ జరుగుతోంది, మనం చూడొచ్చు. वापस लौट गया. स्थिति को नियंत्रण में लाया गया और मौजूद సో దట్స్ ర్యాట్ కంట్రోల్ డెమాన్స్ట్రేషన్. సో ఎలా ఉంటుంది లైవ్లో చూపించారు. చాలా అద్భుతంగా, చాలా ఎక్సైటెడ్గా ఉంది చూస్తూ ఉంటేనే. మరి అక్కడ ప్రత్యక్షంగా ఆందోళనలు జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ మనతో పాన్ ఇండియా హీరో మనతో ఆల్రెడీ స్టార్టింగ్ నుండి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి లైవ్ ఎక్స్పీరియన్స్? ఫెంటాస్టిక్ ఉందండి. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మామూలుగానే మనందరికీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇట్లకి పనిచేసే వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇది చూసాక ఇంకా పెరిగిపోయింది. వాళ్ళ ఫిట్నెస్ చూడండి, చూస్తుంటే మన అందరం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. బట్ ఇట్స్ వెరీ एक्साइटिंग. अब डेमोन्स्ट्रेशन दिखाए ना आप, वो कैसे सिचुएशंस में आप लेते? जब भी कोई रियाट लाइक सिचुएशन हो या एडमिनिस्ट्रेशन हमें डिप्लॉयमेंट के लिए बुलाते हैं तो हमारी यूनिट एक कंपनी, 2 कंपनी जितने भी रिक्वायरमेंट होगी डिप्लॉयड होती है. और डिपेंडिंग अपॉन सिचुएशन हम जो डेमोन्स्ट्रेशन आपको दिखाए हैं उसके अलग अलग फॉर्मेशंस का इस्तेमाल करते हुए सिचुएशन को कंट्रोल करने की कोशिश करते हैं. पीस लेके आने के लिए आप क्या क्या करते उस टाइम पर, उस स्पॉट में? सबसे पहले होता है कि हम जो भी काउंटर पार्ट है, सिविल एडमिनिस्ट्रेशन भी है, पुलिस भी है, प्लस जो सिविल पॉपुलेशन है वहाँ पे उनके साथ रैपो कम्युनिकेशन एस्टेब्लिश करने की कोशिश करते हैं. विमेन फोर्स को अब कब एंटर करते? Invariably our each unit is having one team of women component, and with each deployment this same team goes on the field and perform its tasks. Okay, nice.
అండ్ ఇది చూసిన తర్వాత తేజ సజ్జన్ కూడా ఇలాంటి ఒక గెటప్లో చూడాలని అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే ఇలాంటి ఆర్మీ ఆఫీసర్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ప్లాన్? అంటే దానికి ఇంకొంచెం టైం ఉంది అనుకుంటండి. అంటే డెఫినెట్గా ఇది చేయాలంటే చాలా మెచ్యూరిటీ మనకి మెంటల్గా కావాలి. ఫస్ట్ మెంటల్ మెచ్యూరిటీ ఉండి చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్ పెట్టి చేయాలన్నప్పుడు వాళ్ళు చూడండి, అసలు వాళ్ళ ట్రైనింగ్ చూడండి, వాళ్ళ ఫిట్నెస్ చూడండి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యూజ్ చేసే స్పెషల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కానీ ఏ సందర్భాల్లో దేన్ని వాడతారో, అవి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్ఎఫ్ లో ఉపయోగించే స్పెషల్ ఎక్విప్మెంట్ 8 ప్రకారాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పాలికార్బోనేట్ షీల్డ్. ఇది ఆందోళనకారుల ద్వారా వచ్చే రాళ్ళు వగైరా నుంచి మనకు ముందు నుంచి వచ్చే రాళ్ళ నుంచి మనకు బచాయిస్తుంది. ఇది దాని ప్రకారంగా గ్రెనేడ్లు ఉన్నాయి. అలాగే దీంట్లో గ్రెనేడ్లు కూడా 2 ప్రకారాలు ఉన్నాయి. నాన్ ఎలక్ట్రిక్ గ్రెనేడ్ ఒకటి ఉన్నది, ఎలక్ట్రికల్ గ్రెనేడ్ ఒక ప్రకారంగా ఉన్నది సార్. అదే ప్రకారంగా గ్యాస్ గన్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రకారంగా గ్యాస్ గన్, అది కూడా ఆ గ్యాస్ గన్ నుంచి మనం ఈ 2 ప్రకారాల సెల్లు ఫైర్ చేస్తాం సార్. దీని పేరు సార్ ఏఆర్జీ, యాంటీ రైడ్ గన్. దీనిలో మనం బలాస్టిక్ కార్టేజ్ నుంచి ప్లాస్టిక్ పైలట్ అనేది ఉపయోగిస్తాం సార్. ఇవే సార్ మేము ఆర్ఎఫ్లో ప్రయోగించే స్పెషల్ ఎక్విప్మెంట్ और స్పెషల్ వెపన్ और స్పెషల్ మునిషన్ గురించి జానకారీ సార్. థ్యాంక్ యూ. సో వీటిలో ఏవేమి వాడారు మీరు బిరాయిలో? ఆ షాక్ అది వాడినట్టున్నాము. ఈ ఉంది కదా ఎయిర్ ఫిల్టర్ అవి వాడినట్టున్నాం. ఇవి వాడాం. నైస్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. వెరీ ఎక్సైటింగ్. మీరు ఇందాక ఆ షాక్ దాంతో ఏదో మీరు ఏదో ప్రయత్నిస్తా అన్నారు కదా, అది తీసుకుందామా? ఏమండి ఇలాగే. ఓకే. సో ఇందాక చెప్పిన అంతే నేనేం ట్రై చేయనండి. ఆ పందర్లాగా అది చేయనా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఏఎఫ్ లో విమెన్ ఫోర్స్ చాలా కీలకం. కుటుంబం తరువాత ముందు నేషన్. ఎస్, ఈ ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా రంగంలోకి దిగి అక్కడ పీస్ నెలకొల్పడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. नंबर 1 फायर, फायर से नंबर 2 फायर, नंबर 3 फायर, आपकी फायर लाइन तो సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? फैंटास्टिक एक्सपीरियंस है. సో సార్, आरएफ को नॉन लेथल फोर्स करके बोलते हैं ना, क्यों ऐसा बुलाते हैं? RF is specially equipped to manage and control riots. अच्छा. जो भी प्रेजेंट होता है वो इंडियन सिटीजन्स है, हमारे ब्रदर्स है, सिस्टर्स है. तो एम्फेसिस ये होता है कि हमारे किसी भी काम से जो इक्विपमेंट या वेपन यूज़ करने से उनकी जान नहीं जानी चाहिए. ये बेसिक इम्पोर्टेंट एलिमेंट है, मोटो है. सर, इन दीज काइंड ऑफ ऑपरेशंस आपने जो भी किया अभी तक, कौन सा ऑपरेशन जो है which is very tough? Our battalion was recently deployed in Manipur. The Jitendra Nandanwar, he was present there. Okay. And why was it difficult operation for you? One of our corps was deployed there at Katalmambi and Gangify. One platoon was with Saraswati ma'am, deputy commandant, and one platoon was with me at Katalmambi. So on receiving information from the SDPO, local police and other agencies, I rushed my platoon to a road blockade area. It is in KMC, this Katalmambi military colony.
where the convoy was ambushed by a mob of about 5 to 6,000, and they were trying to set the vehicles on fire. They were trying to damage the vehicles. Once I reached, our platoon debussed quickly, and we tried to disperse the mob. So you people are also injured on that time? Yes, 16 of my troops were injured, including myself and our commandant, Shri Vijay Kumar Verma. He was hit by a catapult in his right eye, just near the eye. By a margin, he just recovered his vision. Otherwise, he would have lost his vision. I was injured in my leg. One of my men had a fractured hand. Other had a broken shoulder bone. So we had faced odd, because we were just 60 and the mob was about 6,000. వెరీ ప్రౌడ్ టు మీట్ యూ సార్. సిఆర్పిఎఫ్ బిగ్గెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇందులో భాగమే ఆర్ఏఎఫ్. 1992లో ఇది ఏర్పాటైంది. అండ్ ఇక అప్పటి నుంచి నాన్ స్టాప్ గా దేశాన్ని కాపాడటంలో ఈ ఆర్ఏఎఫ్ జవాన్లు తల మునుకలై పనిచేస్తూనే ఉంటారు. ఎన్నో ధైర్య సాహసాల్ని వాళ్ళు ప్రదర్శించారు. ఇప్పటి వరకు విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడి సిఆర్పిఎఫ్ లోనే ఆర్ఏఎఫ్ ను తలమానికంగా నిలిపారు. బ్యారల్ ఉంటుంది సార్. సీనియారిటీ 1 2 3 4 5 6 7. దీన్ని ప్యానల్ అంటారు సార్, స్విచ్ ప్యానల్. ఇది ఆన్ ఆఫ్ బటన్. మనకి ఎప్పుడైనా ఆన్ చేసుకున్నా దీన్ని ఆపరేట్ చేయాలనే ముందు ఆన్ చేసుకున్నామంటే ఇది రెడ్ బటన్ ఓకే చేసినామంటే ఇది ఆన్ అయిపోతుంది సార్. ఇప్పుడు ఎక్కడైతే మనకి బ్యారల్ ఉన్నాయో అదే సీనియారిటీ బటన్ లో కూడా ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఈ ప్రకారంగా మనం ఫైర్ చేసేటప్పుడు ఏ బ్యారల్ అయితే మనం సెల్ ఫైర్ చేయాలో అదే బ్యారల్ మనం ఈ బటన్ ప్రెస్ చేసామంటే సెల్ ఫైర్ ఇచ్చేసి ఆరాం సార్. Guardians of Internal Security. సో అల్లర్లు జరిగినప్పుడు ఈ వజ్ర నిజంగానే వజ్రాయుధం. సో మామూలుగా లేవు ఏర్పాట్లు. ఇప్పటి వరకు మనం కాయిన్కి ఒకవైపే చూసాం, ఇప్పుడు ఇంకో వైపు కూడా చూస్తున్నాం. సో వీళ్ళల్లో దాగున్న టాలెంట్ అంతా ఇవాళ మన ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ తేజ సజ్జ కోసం బయటికి తీస్తున్నారు. ఒక్కొక్కరే ఉన్నాను. హెడ్ కానిస్టేబుల్ ప్లీజ్ వెల్కమ్ అండి. తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో, తరిమిరి 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణానిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో, ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగునా నడిచే నీ స్నేహం, ఊపిరే నీవుగా ప్రాణమే నీవుగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. అంటే ఇక్కడ ద ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ టు బీ హియర్ టుడే. అండ్ మీ ఫ్యామిలీలో మమ్మల్ని కూడా కలుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
తేజ సజ్జాని ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే రావచ్చు. చిరంజీవి సార్తోని సజ్జా గారు నెక్స్ట్ మూవీ ఏమైనా ప్లాన్ ఉందా? మొన్నే ఒక అవకాశం వచ్చిందండి, ఒక వేదిక మీద ఇద్దరం కలిసి ఉండే అవకాశం. ఆ వేదిక మీద నేను కూడా ఆయన్ని ఎగ్జాక్ట్గా ఇదే ప్రశ్న అడిగా, మళ్ళీ నాకు ఎప్పుడు అవకాశం ఉంది కలిసి చేసే అవకాశం అని. సో తప్పకుండా ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం ఫస్ట్ ఉంటాను నేను. సో ఒక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట. నాకు అందరికీ వీరశంకర్ రెడ్డి డైలాగ్ చాలా ఇష్టం చిరంజీవి గారిది. కానీ అదే సినిమాలో నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. బాగా ఇష్టం. నైస్. ఓకే అండి, నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు, చూద్దామా? యా. కాదు సార్, అంటే మీరు అడగచ్చలేదు మరి తెలీదు, ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు రిటైర్ అవుతున్నాం అంటున్నారు. మీ వయసు ఎంత సార్? 60. సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సర్వీస్లో? 1985. మీ ఫీలింగ్ ఏంటి రిటైర్ అవుతున్నప్పుడు? ఇన్ని ఏళ్ళు, నాకు తెలిసి 85 అంటే 40 ఏళ్ళ నుంచి తెల్లారు లేసి ఇంత డిసిప్లైన్డ్గా ఇంత చేస్తూ, దేశం కోసం చేస్తూ, అంటే ఫ్యామిలీ కోసం అని కూడా అనలేము. మామూలుగా మేము కానీ లేకపోతే వేరే ఫీల్డ్స్లో ఎవరైనా ఉంటే మేమంతా ఫ్యామిలీ కోసం చేస్తూ ఉంటాం, లేకపోతే మా కోసం మేము చేస్తాం. అట్లేం లేదు, మనం ఏమంటే వెళ్తున్నామని హ్యాపీ ఉంటుంది కానీ ఫ్యామిలీతో ఉంటామని. కానీ వీళ్ళందరూ నాకు బ్రదర్స్ లేదు సార్, ఓన్లీ సిస్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా నాకు బ్రదర్లు సార్. నాకు వీళ్ళ అన్నదమ్ములు అనుకొని నేను హ్యాపీగా నడిచాను సార్. వీళ్ళ నా తమ్ముళ్ళు, వీళ్ళ నా అన్నలు అనుకొని నేను హ్యాపీగా నడిచాను. ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టిపోవాలంటే నాకు ఎవరు లేరు సార్. కనిపిస్తాను సార్, చెప్తుంటేనే మీ కళ్ళలో నీళ్ళు కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అందరూ మీతోనే ఉంటారు. You have a small baby, no? In that incident, are you not reminded of that 1.5-year-old? Yeah. हम तो इसीलिए ट्रेड है, पहले तो हमारी नेशनल की सेफ्टी है, फिर ट्रूप्स की सेफ्टी है. Then we have to think about ourselves and our family. First is our nation, then my men, Okay. and then for myself and my family. ఆల్రైట్. సో విమెన్ ఫోర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా వాళ్ళే. సో మన కోసం ఇలా స్పెషల్గా రెడీ అయ్యి మన కోసం డాన్స్ చేశారు. సో మీరందరూ తేజ సజ్జన్ ఏదో అడగాలని వచ్చేసారు, అర్థమైంది. ఎవరెవరేమైనా అడుగుపోతున్నారు. ఓకే, ఫస్ట్ కమ్. సార్ మీకు కానీ అవకాశం వస్తే మీరు పోస్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవుతారా? ఇప్పుడు అవకాశం సినిమాల్లో వచ్చేసింది కదమ్మా, ఇది ఈసారికి ఇలా కానిచ్చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, కనిపించని వడిలోనే కళ్ళు మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని.
తొడగొట్టి చూపించారు కదా. అవునమ్మా. ఇప్పుడు మమ్మల్ని అందరినీ మెచ్చుకొని మరి చెప్పారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. తొడగొట్టాల్సింది మేమందరూ కాదండి, మీరందరూ మీ ఫ్యామిలీస్, మీ వెనకాల ఉన్న వాళ్ళు మీరు తొడగొట్టాల్సింది.